హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవన్నీ బస్ స్టాండ్లో నిల్చొని బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో శ్రీకర్ అటువైపుగా వెళ్తూ వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా కారు ఆపుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అవని దగ్గరికి వెళ్ళి, ఏంటి వదిన వదిన ఏం చూస్తున్నావు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని, బస్సు కోసమో ఆటో కోసమో వెయిట్ చేస్తున్నాను శ్రీకర్ అని చెప్పేసి అంటుంది. ఎందుకు వదిన ఇలా వెయిట్ చేయడం, రా నా కార్లో నేను దింపుతాను అని చెప్పేసి అవనిని కారు ఎక్కించుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో శ్రీయ రెస్టారెంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకేంటి శ్రీకర్ ఇంకా రాలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ప్రియాకి ఫోన్ చేసి, ఏంటి ఇంకా కేక్ కటింగ్ అయిపోయిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శ్రేయ, లేదు సిస్టర్, ఇంకా శ్రీకర్ రాలేదు, శ్రీకర్ వచ్చిన తర్వాత కేక్ కటింగ్ కదా, ఇంకా రాలేదు, ఇంకా వెయిట్ చేస్తున్నాను నేను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి, ఇంకేం వస్తాడు, వాళ్ళ వదినని కారు ఎక్కించుకొని షికార్లు కొడుతున్నాడు, ఇప్పుడు అప్పుడే రాలే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శ్రేయ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి సిస్టర్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవును, నేను ఇప్పుడే నా కళ్ళారా నేను చూశాను, తన వదిన్ని కార్లో ఎక్కించుకొని తిప్పుతున్నాడు, ఇప్పుడు నీ దగ్గరికి ఏం వస్తారులే అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న శ్రేయ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి ఇక్కడికి వస్తాను కదా, అదేంటి వాళ్ళ వదినని ఎక్కించుకొని తిప్పడం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి మాత్రం, వాళ్ళ వదిన పక్కన ఉంటే ఎవ్వరు కూడా గుర్తుకురాదు, నీకు ఆ విషయం తెలుసుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శ్రేయ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అవునా, ఇప్పుడు నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే అతనితో ఎక్కించుకొని తిప్పుతున్నాడు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పల్లవి మాత్రం, ఇంకేం చేస్తావులే, ఇంటికి వచ్చేసింది ఆయన కూడా.